సాయికి అమ్మ 5-6 పాటలు పాడుతున్నాడు ఒకటేసారి. ఏందో అడుగు. ఇప్పుడు నేను చేసే 3 సెకండ్స్ ఉంటాయి. ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి ఒక సినిమా పాటని మామూలుగా పేరడీ సాంగ్స్. సెకండ్ సెగ్మెంట్ వచ్చేసి ఒక సినిమా పాటని ఒక కళాత్మకంగా పాడితే. థర్డ్ సెగ్మెంట్ వచ్చేసి ఒక సినిమా పాటని వేరే ఒక పాట ట్యూన్లో పాడితే ఎలా ఉంటుందని నేను చేస్తున్నాను. దశావతారమ్మా. ఫస్ట్ పాట ఫస్ట్ సెగ్మెంట్. ఒక అతను వాళ్ళ భార్యకి ప్రతిరోజు ఒక మెనూ ఇచ్చేవాడు. ఈ కూర అండు, ఈరోజు ఈ కూర అండు, వేరే రోజు పలానా కూర అండు. అయితే ఆమె ప్రతిరోజు ఒకటే కూర అనేసరికి అతను తిక్కరేగి ఈ పేరడి వినిపించాడు. అదే చారు, అదే పప్పు, అదే కూర రొటీనుగా. అదే చారు, అదే పప్పు, అదే కూర రొటీనుగా. సండేకి పండక్కి స్పెషల్ అంటూ లేదుగా. అదే చారు, అదే పప్పు, అదే కూర. కోడి కూర అడిగాను, కొబ్బరి చట్నీ చేశాను. చేపల పులుసు అడిగాను, వంకాయ కూర వండావు. అదే గోంగూర, అదే కాకర. తిన్న తిండి తిని చావను. అదే చారు, అదే మామూలుగా అందరికి గుండెని చూస్తే తిరుపతి శ్రీశైలమ గుర్తుకొస్తుంది. కానీ నాకు పేరడి గుర్తుకొచ్చింది. భలే మంచి గుండు, పసందైన గుండు, రాగి చెంబులాగే భలే మంచి పాటలు పాడతాడంటే ఏదో డాలెక్ట్ చెప్తుండు. గుండు, రాగి చెంబులాగే నున్న గుండు. నెట్టిపైన అడవులలోన పేలు పెట్టి తొలచిన రోజు పేలతోటి పాటేచుండ్రు పాకి పాకి. నెట్టిపైన అడవులలోన పేలు పెట్టి తొలచిన రోజు పేలతోటి పాటేచుండ్రు పాకి పాకి సరిపిన రోజు. కుంటుకున్న సౌఖ్యాలన్నీ కన్నుల ముందర నిలిచిన రోజు. భలే మంచి గుండు, పసందైన గుండు, రాగి చెంబులాగే నున్న గుండు, రాగి చెంబులాగే నున్న గుండు. ఇప్పుడు ఈ సెగ్మెంట్లో ఒక సినిమా పాటని కళాత్మకంగా, అంటే ఒక సినిమా పాటని బుర్ర కథను ఒగ్గు కథను లాగా మామూలుగా ఒక ఘర్షణ పాట. కళ్ళలోన కలవ, ఈ పాటని ఒక ఒగ్గు కథ పాడితే ఎలా ఉంటుంది? రఘునందనా చిలిపి కళలోన కలవో ఏ చిగురు గుండెలో లేవో. కచ్చలోన హలువో తన గుచ్చుల్లోన మళ్ళేవో నాయన. కరిమబ్బులోన విలువు మనవాసంలోన మంచి పూల జల్లువో నాయన. ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లేవో. ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన. నువ్వు వచ్చుల్లో నా హల్లువో జడ గుచ్చుల్లో నా మల్లెవో. మంచుల్లో నా హల్లువో జడ గుచ్చుల్లో నా మల్లెవో. కర్మపులో నా విల్లువో మధుమాసంలో నా మంచు పూల జల్లువో నాయనా. థర్డ్ సెగ్మెంట్. ఈ సెగ్మెంట్లో ఒక పాటని వేరొక పాట ట్యూన్లో పాడితే ఎలా ఉంటుంది? ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరే హరే. ఈ పాట అన్నమయ్య సినిమా నుండి
కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు ఈ ట్యూన్లో పాడు. ఆరేసుకోబోయి పారేసుకున్నాను, ఆరేసుకోబోయి పారేసుకున్నాను. హరి 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 ఆరేసుకోబోయి పారేసుకున్నాను.